అవును లిఖిత, నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసి వాక్యం చదువుతున్నావా? ప్రతిరోజు అంటే చేయను, చదవను. అప్పుడప్పుడు హృదయంలో తలంచుకుంటాను. అంటే నువ్వు ప్రతిరోజు వాక్యము చదవవు, ప్రార్థన చేయవు. ఏదో నీకు గుర్తొచ్చినప్పుడు మాత్రమే చేసుకుంటావు, అంతేనా? పోనీ ఈ రోజైనా వాక్యం చదివి ప్రార్థన చేశావా? లేదు, నేను రక్షించబడిపోయాను, నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు, కానీ నీలో మాత్రం ఆయన క్రియలు లేవు. వాక్యానుసరమైన జీవితం లేకపోయినా ఆయనతో సహవాసం చేస్తున్నానని చెప్పుకుంటూ నేను నీవే మోసపుచ్చుకుంటున్నావు. ఎవడైనను నన్ను వెంబడింపగోరినెడలా తను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలనని రాయబడి ఉంది. ఇద్దరు దొంగల మధ్యన ఆయనను సిలువ వేసినప్పుడు ఒకడు రక్షించబడ్డాడు, ఒకడు శిక్షకు పాత్రుడయ్యాడు. ఒకడు పాపమును ఒప్పుకుని పశ్చాత్తాపడ్డాడు, ఒకడు పాపంలోనే మరణించాడు. ఒకడు హృదయంలో చేర్చుకున్నాడు, ఒకడు హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఒకడు విశ్వాసం ఉంచాడు, ఒకడు విశ్వాసం ఉంచలేకపోయాడు. ఒకడు పరదేశిలో ఉన్నాడు, మరి ఒకడు పాతాళంలో ఉన్నాడు. ఒకడు ఆయన దయ కోసం అర్జించాడు, మరి ఒకడు నిన్ను నీవే రక్షించుకోనమని హేళన చేశాడు. ఒక దొంగ యేసుక్రీస్తే దేవుడని గ్రహించి ఆయనకు లోబడి పశ్చాత్తాపడి పాపమును విడిచిపెట్టి ఒప్పుకొని ఆయన రాజ్యంలో చేర్చబడ్డాడు. మరి దేవుని బిడ్డవని చెప్పుకుంటున్న నీవు యథార్థమైన హృదయము కలిగి ఆయనతో సహవాసం చేస్తున్నావో లేదో ఒకసారి ఆలోచించు. నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉందో లేదో ఒక్కసారి గమనించు. దేవునితో సరైన సహవాసము, ప్రార్థన, పశ్చాత్తాపం లేని నీవు ఇతరులకు ఇలా ఉండమని ఎలా చెప్పగలవు? నిన్ను నీవు సరిచేసుకోకుండా చెప్పడం మంచిది కాదు.